ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, చెడ్డ పనులు చేసేవారు రహస్యంగా చేస్తారు. ఇతరుల ముందు పరువు పోతుందని చేసే పనులు మూడో కంటికి తెలియకుండా చేస్తారు. మనుషులు మెప్పు కోరుకునేవారు మనుషుల ముందు నిజాయితీగా ఉంటారు, కానీ వ్యక్తిగతంగా వారి ప్రవర్తన వేరుగా ఉంటుంది. ఈ భూమి మీద మనం ఏ పని చేసినా మనుషుల్ని దృష్టిలో పెట్టుకునే చేస్తాం. మనుషులు మెప్పు పొందడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. ఎవరైనా మనల్ని పొగుడుతుంటే ఆకాశంలో విహరిస్తాం. మనం ఖరీదైన బట్టలు వేసుకున్నా, ఖరీదైన ఇల్లు కట్టుకున్నా, ఖరీదైన కారు కొనుక్కున్నా, మనం ఏ పని చేసినా మన చుట్టూ ఉండే మనుష్యుల నుండి ఘనత ఆశించి చేస్తాం. అంతేకాదు, పరువు, ప్రతిష్ట, గౌరవ, మర్యాదలు ఇవన్నీ మనుషుల మధ్యలో ఉంటాయే తప్ప దేవుని ముందు మనకు పరువు, ప్రతిష్ట, గౌరవ, మర్యాదలు ఉండవు. ఈ భూమి మీద మనుషుల ముందు మన ఘనత కోసం చేసే పనులన్నింటినీ దేవుడు ఆశించుకుంటాడు. రహస్యం మందు చూచుచున్న దేవుణ్ణి బట్టి మన ప్రవర్తన ఎలా ఉంది, లేక మనుషులు మెప్పు పొందడానికా తాపత్రయపడుచున్నామా అనేది చూసుకోవాలి. మనుషులు కళ్ళు గప్పి మనం ఏదైనా చేయవచ్చు, కానీ దేవుణ్ణి మభ్యపెట్టడం ఎవరి తరం కాదు. ఈ రోజుల్లో ఎవరైనా దొంగతనం చెయ్యాలంటే ముందుగా చుట్టూ కెమెరాలు ఉన్నాయా అని జాగ్రత్త పడుతుంటారు. కెమెరాలు కనిపెట్టలేనివి దేవుడు సృష్టంగా చూస్తాడు. దేవుని టెక్నాలజీ గొప్పది. ఆయన్ని మనం కూర్చుండట లేచుట మన తలపు పుట్టక మునిపే మన మనస్సు గ్రహిస్తాడు. మనుషులు కనిపెట్టలేని మన హృదయ ఆలోచనని దేవుని దగ్గర రికార్డ్ అవుతాయి. మనుషులు ముందు మనం సంపాదించుకోవాలనుకునే ఘనత తాత్కాలికమైనది. వేషధారణ, శాస్త్రులు నీతి కంటే, పరిశీలన నీతి కంటే మన నీతి అధికం కాని ఎడల మనకు పరలోకంలో స్థానం ఉండదని ప్రభువు చెప్పారు. కాబట్టి మనం జీవించే జీవితం మనుషులకు బట్టి కాకుండా రహస్యమందు చూచుచున్న దేవునికి మెప్పు పొందేలా జీవిద్దాం. దేవునికి ఇష్టంగా జీవించే జీవితం దేవుడు మనకి ఇవ్వాలని ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుందాం. అటు బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనపు సత్యాన్ని మేము నేర్చుకోవడానికి, మేము మనుషుల మెప్పు కాదు, మనుషుల దగ్గర ఘనత కాదు, మనుషుల దగ్గర నీతిగా చాటున పాపయుక్తంగా కాదు, కానీ మమ్మల్ని చూచే దేవుడు అని గుర్తెరిగి మేము రహస్యమందుని చూచి ప్రతిఫలం ఇచ్చే దేవుడు కాబట్టి మేము మీ ఎదుట మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించగలిగిన జీవితాలు మీరు మాకు ఇమ్మని మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తున్నాం. ప్రియుడా, మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చిన్న బిడ్డల, యవనస్తుల చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల ప్రయత్నాల్లో, ఉద్యోగాలు చేస్తుండగా ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేని వారికి గర్భఫలములు, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని
మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు ఉన్న రుణాలు విషయాలు మీరు సహాయం చేసి మేలు చేసి మీరే మహిమ పొందమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.